పండగలు వచ్చినాయి అంటే షాపింగ్ కంపల్సరీ కదా. మేమైతే ఆఫ్టర్నూన్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. షాపింగ్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుందండి. వచ్చేటప్పుడు మాత్రం మా ఆయన నువ్వు అసలు ఎందుకు వచ్చినావు షాపింగ్కి అని అంటారు. అది డీమార్ట్కి వెళ్ళినా సరే, షాపింగ్కి వెళ్ళినా సరే కావాల్సినవి అన్నీ తీసుకున్న తర్వాత షాపింగ్ అండి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడికంటే షాపింగ్ అని చెప్పింది కదా, వాయిస్ యాడ్ చేసిన కదా మా ఆయన ఏమన్నాడో. కానీ వచ్చేటప్పుడు మాత్రం మంచి కట్నాలు పడ్డాయి అన్నమాట. నాకు మా పాపకేమో కార్ స్మెల్ పడదు. ఇంకా మా ఆయన మా బాబు అయితే ఇంకా తిడుతూనే ఉంటారనమాట, మీకు ఎందుకు పడదు స్మెల్ అట్లా ఇట్లా అని. మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఉండే, ఇంకా అక్కడ నుండి తీసేసుకొని బాబుని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట. ఏంటో అండి, షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాయి అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. అన్నీ నచ్చుతాయి. కొన్నిసార్లు ఏమో అక్కడ ఉన్నాయి ఏంది అసలు అన్నీ బాగా కొడతాయి. ఒక్కొక్కసారి ఏది తీసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది. నాకైనా మీకు కూడా అట్లనే ఉంటుందా? నాకు కామెంట్ చేయండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా అనిపిస్తాయి. అక్కడ ఉంటే ఏం కాదు, ఒక్కొక్కసారి అర్థం కాదు. ఇది మేమైతే కేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇంటికి తీసుకొచ్చినాక మంచిగా, ఒక్కొక్కసారి ఏమో అక్కడ అన్నీ మంచిగా అనిపిస్తాయి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ షాపింగ్ మాల్ కొనలేం కదా. మొత్తం మీద అయితే మా పాపకైతే నేను టాప్స్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నా. ఇంకా మా పాపకు నాకు కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట. ఏం తీసుకున్నామో చూడండి. మీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? టీ తాగేసారా అందరూ? ఇంకా మేమైతే బిల్లింగ్ చేయించుకురావడానికి వెళ్ళారనమాట మా హస్బెండ్ కూడా. నేను మా పాప అయితే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు చూసిన షాపింగ్ మాల్ ఎప్పుడు బిజీనే ఉంటుంది. షాపింగ్ మాల్ లోపలైనా బయట అయినా, స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయినా సరే. మరి ఏందా అని అర్థం కాదు అసలు నాకైతే. కానీ స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయితే కొన్ని వస్తువులు చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, సెట్స్ అట్లా. ఇదిగోండి, ఇవైతే 1000కి 3 నైటీస్ అయితే తీసుకున్నా. కేఎల్ఎంలో చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకైతే ఈ సెట్స్ తీసుకొని వచ్చేసినాం. ఇది ఈవినింగ్ మినీ బ్లాగ్.